అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. నేను వ్లాగ్ షేర్ చేసి చాలా రోజులైంది. షార్ట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇవాళ నేనైతే ఒక రెసిపీ ప్రయోగం చేయబోతున్నా అనమాట. అది ఏం రెసిపీ అంటే పిజ్జా చేయబోతున్నాను. సో నాకు ఏమన్నా రెసిపీస్ చేయాలి అని అనిపిస్తే డెఫినెట్లీ సో వెంటనే ఇంట్లో లేనివి అన్నీ ఆర్డర్ పెట్టేసుకుంటాను. సో ట్రై చేస్తాను అనమాట. సో నేను పెద్ద చెఫ్ అని అయితే చెప్పను, కానీ బట్ నాకు ట్రై చేయాలి నేను అనిపిస్తే డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను అనమాట. అది రాదు అని అయితే నేను కూర్చోను. సో ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది అన్నట్టు ట్రై చేస్తాను. అది ఒకసారి బాగా వచ్చింది అంటే నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాను పర్ఫెక్ట్గా రావడానికి. అప్పుడే నేను క్లియర్గా షేర్ చేస్తాను అనమాట రెసిపీస్. సో వచ్చిన కొన్ని దాంట్లో నేను పర్ఫెక్ట్గా చేసుకుంటాను రెసిపీస్ అయితే. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను అనమాట పిండి అంతా. సో నా దగ్గర ఆశీర్వాద్ పిండి ఉంది, మైదా ఎక్కువ యూజ్ చేయను. సో ఉన్నది మరి ఎందుకు ఆర్డర్ పెట్టుకోవడం వేస్ట్ అవుతుంది అన్నట్టు ఇంకా ఆశీర్వాద్ పిండితోనే మామూలుగా మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేసి కూడా చేస్తూ ఉంటారు. నార్మల్ వ్లాగ్స్లో అయితే చూశాను. సో ఇవాళ ట్రై చేద్దాం అనిపించి నార్మల్ ఉన్న పిండితోనే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఎలా వస్తుందో ఏంటో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను కాబట్టి. ప్యాన్లో చేద్దాం అనుకున్నాను. సో చూద్దాం ఏమేమి అవుతుంది ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడైతే నేను పిండిని అయితే మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నానండి. పిండి తడపాలని ఓపిక లేనప్పుడు సో నేను ఇలా మిక్సీకే పట్టేసుకుంటాను అనమాట. సో ఒక్కొక్కసారి మామూలు చేత్తోను కూడా తడిపేస్తూ ఉంటాను. సో నార్మల్గా యూస్ చేస్తాను అనమాట. ఇది కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చేత్తో కలిపే దానికంటే ఫింగర్స్ అంతా పెయిన్ వస్తాయి మామూలుగా ఎక్కువ పిండి తడిపితే. సో దీంట్లో ఏంటి అంటే ఈజీగా మనకి వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది. సో బాగా నానబెట్టిన అవసరం లేదనమాట, బాగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు నేను మిక్సీకి పట్టేసుకుంటాను. ఇప్పుడైతే నేను ట్రై చేస్తూ ఉన్నాను, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో ఏమేమి కావాలి అన్నది. సో టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అయితే తెలియదు. నేను అన్ని సాస్ ఇంకా పన్నీరు, చీజ్ పిజ్జా, చీజ్ అండ్ పన్నీర్ పిజ్జా అయితే ట్రై చేద్దామని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ కూడా వచ్చేసిందండి. సో చీజ్ పన్నీర్ ఇంట్లో లేదు కాబట్టి ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంట్లో కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయాయి. సో నేను పాపని తీసుకొని బయటకి వెళ్ళాలి అంటే ఇలా షాపింగ్ చేసుకొని రావాలి అంటే అస్సలు కుదరదు. ఇంకా నా చేతిలో మళ్ళీ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఆర్వి కోసం. సో మిల్క్ లేదంటే ఏదైనా తినడానికి వాటర్ బాటిల్ అట్లీస్ట్ వెళ్ళినాక ఒక 1 hour అన్నా ఈజీగా పడుతుంది. ఆ 1 hourలో వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు పిల్లలు. సో అందుకోసమే నేను మ్యాక్సిమం ఆర్డరే పెట్టుకుంటాను అండి. సో ఎలా వచ్చినా ఇంకా ఒక్కొక్కసారి మా ఆయన పని ఉన్నప్పుడు నేను ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. లేదు అన్నప్పుడు మా ఆయన వెళ్ళి తీసుకొని వస్తారు. నేను వెళ్ళడానికైతే అసలు కుదరదు అనమాట. పిల్లలు ఉంటే అలానే అనిపిస్తుందేమో. ఇంకా నేను వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొన్ని ఆర్డర్ పెట్టేశాను. దాంట్లో మ్యాంగోస్ కూడా ట్రై చేద్దామని. సో లాస్ట్ డే మ్యాంగోస్ అయితే ఆర్డర్ పెట్టాను, బాగానే వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ పెట్టాను, అసలు బాగా రాలేదనమాట, చెడిపోయాయి. బట్ టేస్ట్ అయితే బాగానే అనిపించింది లాస్ట్ టైము, అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. దేంట్లో పెట్టానంటే ఫ్లిప్కార్ట్లో పెట్టాను అనమాట. బనానాస్, కుకంబరు అన్నీ పెట్టుకున్నాను. దీంట్లో మ్యాంగోస్ కూడా చేసుకున్నా. సో అవి చూడండి ఎలా వచ్చాయో. నేనైతే ఫుల్ అప్సెట్ అయిపోయాను అనమాట. సో మ్యాంగోస్ చూసి అప్సెట్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే. చూసారా ఎలా వచ్చిందో. సో ఫుల్ చెడిపోయిందనమాట. ఇంకా సరే ఇంకా ఏం చేయలేం కాబట్టి ఇంకా బ్యాగ్ పెట్టాము. బ్యాగ్ పెట్టినా కానీ తీసుకొని వెళ్ళారు, కానీ ఒకసారి రిఫండ్ పడుతుంది. సో అది దాని మ్యాంగోస్ కథ. సో ఇంకా నేనైతే అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము
అని చెప్పేసి ఇంకా బ్రెడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ తినం కానీ తింటాం ఎప్పుడైనా. సో తినాలనిపించినప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేసేసుకుంటాం అనమాట. సో దానికోసం ఎగ్స్ కూడా చేసేసాను. సో 12 ఎగ్స్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా. సో అవి పాప నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నా అని చెప్పి హాయ్ చెప్పడానికి వచ్చేసుకుంటున్నావు. బాబుని చూపించు, బాబుని చూపించు, అటు సైడ్ ఫేస్ చూపించు, ఫేస్ చూపించినానా. వీడియో స్టాండ్ చూసి షూట్ చేస్తుంది అని వచ్చి హాయ్ చెప్తుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి. అందుకే ఆర్విన్ షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే నేను రెడీ చేస్తూ ఉన్నాను అనమాట, చపాతీలాగా తిక్కి కొంచెం దప్పంగా అయితే బాగుంటుంది కదా అన్నట్టు చేస్తూ ఉన్నాను అనమాట. సో కొంచెం అంటే నర్వస్గా ఉంది, అంటే నర్వస్ అంటే ఏం కాదు. సో ఎలా వస్తుంది డిన్నర్కి ఇదే ఈరోజు అన్నట్టు చేస్తూ ఉన్నా అనమాట. తినగలుగుతారా లేదా, నేను ఇంత శ్రమ పడ్డాను కదా, తింటారా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉందన్నమాట, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ నేనైతే చీజ్ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో సాస్ అంతా రాసేసి, సో తర్వాత ఇక్కడ నేను చీజ్, పన్నీరు అంతా క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అన్ని పెడుతూ ఉన్నాను అనమాట. సో పర్ఫెక్ట్గా వస్తుందని. సో నేను దాని పిండిలోకి కొంచెం పెరుగు, వాటర్ అలా యాడ్ చేశాను అనమాట. అది లాస్ట్లో యాడ్ చేశాను, నేను షూట్ చేయలేదండి. సో అలా అయితే కొంచెం ఉబ్బుతుంది, అందుకోసం యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ ప్యాన్లోకి అయితే పెట్టాను, అది ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. సో చూసారా ఎలా అయిందో. ఫస్ట్ ప్యాన్లో పెట్టిండేది మా ఆయన రియాక్షన్ చూడండి. దాన్ని చూస్తూనే అసలుకి ఎలా అనిపించిందో. మా ఆయన తినడేమో అనుకున్నాను, సరే ఎంత నేను కష్టపడ్డాను కదా అందుకోసం ట్రై చేశాను అనమాట. సో మ్యాక్సిమం మా ఆయన అయితే ఏది తక్కువ పెట్టారు, వీడియో కోసం బాగుంది అని చెప్తూ ఉన్నారు. కానీ టేస్ట్ వైజ్ సూపర్ ఉంది, అంటే నార్మల్గానే బాగా వచ్చింది. సో నెక్స్ట్ టైము ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తూ ఉన్నా అనమాట. సో ఫస్ట్ ఇది ప్యాన్లో చేద్దాం, తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో కూడా ట్రై చేద్దాం ఒకటి అన్నట్టు ట్రై చేస్తాను. వావ్, ఇంకా నోట్లో పెట్టుకున్నా. టేస్ట్ అన్నీ వేసాను కదా, అంతా బాగా అంటే టేస్ట్ బాగుంది. సో నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తున్నాను, పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో అంటే ఒకసారి సరిగా రాకపోతే ఇంకొకసారి అలా వదిలేను అనమాట. సో ఇంకొకసారి ట్రై చేస్తాను. సో పర్ఫెక్ట్ వస్తే ఇంకా నెక్స్ట్ టైం నార్మల్గా చేసేయడానికి ఇష్టపడతాను అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది వీడియో? సో లాస్ట్ అయితే బాగానే వచ్చింది కదా. సో సెకండ్ టైం చేసిండేది. సో 3 పిజ్జాస్ అయితే చేశాను. ఫస్ట్ ఫ్లాప్ అయింది, సో నెక్స్ట్ చేశాను, తర్వాత ఇంకోటి కూడా చేశాను అనమాట. ఇదే అండి నా పిజ్జా డిష్. సో మీకు కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా నేను ట్రై చేయకుండా అయితే ఉండను, చేశాక పర్ఫెక్ట్గా వచ్చేందుకు కొంచెం ట్రై చేద్దాం అని అనిపిస్తుంది అనమాట. కొంతమంది సరిగ్గా రాలేదు, నాకు రాదు అన్నట్టు వదిలేస్తూ ఉంటారు కదా, నేను అలాంటి టైప్ అయితే కాదనమాట. నేను ఎందుకు రాదు అన్నట్టు ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ట్రై చేయండి, రాదు అని అనుకుంటే ఏది రాదు. సో వస్తుంది అని ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. ఇదండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను పంపించే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో వెంటనే చూడొచ్చు అనమాట. సో ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.